గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకుల మీద గుర్రుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత తన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ లో మరోసారి కవిత కామెంట్స్ చిచ్చురేపాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లిల్లీపుట్ అంటూ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై జగదీష్ రెడ్డి స్పందిస్తూ కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అంటూ ట్వీట్ వదిలారు. గత కొంతకాలంగా సొంత పార్టీలోని పలువురు నేతలను ఉద్దేశిస్తూ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీలో కుట్రదారులున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీలో విలీనం చేసే కుట్ర కూడా జరిగిందని చెప్పుకొచ్చారు కవిత. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంతంగానే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీలో ఇంత జరుగుతున్న గులాబీ బాస్ నోరు మెదపకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ తో ముఖ్య నేతల భేటీపై సస్పెన్స్ ఏర్పడింది. తన దగ్గర కోవర్టులు పెట్టి ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కవిత. తన జోలికి రాకుండా ఉంటే బీఆర్ఎస్ నాయకులకే మంచిదని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి నిజంగానే కవిత దగ్గర బీఆర్ఎస్ నాయకులు కోవర్టులను పెట్టారా? దీనికి దీటుగా కవిత నెక్స్ట్ ప్లాన్ ఏముంటుందని చర్చలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా గులాబీ బాస్ పార్టీలో జరుగుతున్న కొమ్ములాటలను సెట్ చేస్తారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సౌమ్య, తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి కవిత వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలపైన కీలక ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కవిత మరోసారి బీఆర్ఎస్ సీనియర్ నేతలను ఇండైరెక్ట్గా కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే ప్రధానంగా తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఉన్నట్లు, సొంత ఆడబిడ్డ అని చూడకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. తాను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఖచ్చితంగా ఇట్లాంటి కింది స్థాయికి దిగజారి ఒక ఆవేదనతో కింది స్థాయికి దిగజారి ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఆవేదనతో చెప్తున్నా, కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా, ఖచ్చితంగా నా వద్ద ఆధారాలు ఉన్నాయి, 100% అన్ని ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయట పెడతా, వాటన్నిటిని తిప్పికొడతా అని చెప్పారు. మరోవైపు సీనియర్ నేత బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా లిల్లీపుట్ అని సంబోధిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పతనానికి, బీఆర్ఎస్ ఓటమికి కీలక కారణం, ప్రధాన కారణం జగదీష్ రెడ్డి అంటూ కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ కు ధీటుగా, బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా వరుస కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు జాగృతి, తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎలాంటి బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా కూడా ఆమె ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. సో బీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ జాగృతి అన్న విధంగా కూడా ఆమె కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా గతంలో ఆమె వ్యాఖ్యలు చేయడం, ఈ నిన్న తాజాగా కొన్ని సంచలన కీలక వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత దీనిపైన స్పందించకపోవడం, కవిత అంశాన్ని స్పందించకపోవడం వెనుక ఏం ఆంతర్యం ఉన్నదని కూడా కొంత క్యాడర్లో కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. తనను ఒంటరి చేసినా కూడా తన పోరాటం ఆగదు, తాను పోరాటం చేస్తానని చెప్పి కూడా కవిత కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. గతంలో తండ్రికి రాసిన లేఖ విడుదల వెనుక ఎవరి హస్తం ఉందన్న ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి. సో బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి అన్ని సమాచారం తన వద్ద ఉంది. ఎందుకంటే తన వద్ద కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు కొంతమంది మనుషులను పెట్టారు, కోవర్టులను పెట్టారు. నా వద్ద ఉన్న సమాచారాన్ని, నా భవిష్యత్ కార్యాచరణను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ లో కూడా ఆ కీలక నేత వద్ద తన మనుషులు ఉన్నారు, నాకు కూడా సమాచారం వస్తుంది, అన్ని అంశాలను ఆధారాలతో సహా బయట పెడతాను. ఒక ఆడబిడ్డ పైన నీచ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోను, నాకు సమయం వచ్చినప్పుడు అవి తిప్పికొడుతూ నేను కూడా సమాధానం ఇస్తామంటూ కూడా కవిత చెప్పింది. ఏది ఏమైనా పొలిటికల్ వర్గాల్లో కవిత
కవిత అంశం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి. రైట్. వరుసగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ గా చేస్తూ ఇప్పటివరకు ఇండైరెక్ట్ గా చేసిన కవిత ఇప్పుడు డైరెక్ట్ గా టార్గెట్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏమైనా దీనిపైన బీఆర్ఎస్ ఎలాంటి ఎలా స్పందిస్తుందనేది చూడాలి. కవిత మాత్రం బలంగా తన వాదనను వినిపిస్తూ బీఆర్ఎస్ పైన పరోక్షంగా ప్రత్యక్షంగా తన సంచలన వ్యాఖ్యలు చేస్తూ తమ పోరాటానికి అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూస్తున్నాం కదా, గత కొంతకాలంగా కవిత చేస్తున్నటువంటి కొన్ని అంశాలు కీలకంగా మారిపోతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మరి గులాబీ నేత కేసీఆర్ స్పందిస్తారు.